9వ రోజు పాసురం, విశేషమైన పాసురం. చాంటింగ్ చూద్దాము. தூமணி மாடத்து சுற்றும் விளக்கெரியா தூபம் கமல துயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீரவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் నవిండ్రేలోర్ ఎంపావాయ్. ఈ పాసురం అర్థం ఒక్క క్షణం తెలుసుకుందామండి. ఈ 9వ పాసురం అంకెకు తగినట్టుగానే నవరత్నాలతో కూడినటువంటి, నవరత్నాలతో కట్టింపబడినటువంటి భవనములో ఈ గోపిక పడుకుని ఉంది. ఈ భవనము నవరత్నాలతో ఉంది. అంటే ఆండాళ్ గోష్ఠి బయట నుండి ఈ గోపికను నిద్ర లేపడానికి వచ్చినప్పుడు ఆ భవనం ట్రాన్స్పరెంట్గా ఉంది. లోపల చక్కగా అన్ని విధాలైన దీపములు, హ్యాంగింగ్ దియాస్, స్టాండింగ్ దియాస్, ఆ బెడ్ దగ్గర మొత్తం అంతా కూడా దియాస్, దీపాలతో అలంకరింపబడి చక్కగా మంచి ధూపం, ఆ తలుపు దగ్గర నుంచి మంచి ధూపం, ఆ వాసన, ఆ సుగంధభరితము ఆండాళ్ గోష్ఠికి వస్తుందంటండి. మనకి ఎన్ని దీపాలున్నా కూడా ఆ దేవుడి దగ్గర ఒక్క ప్రమిద దీపం వెలిగిస్తే అక్కడ వచ్చే ఆ పాజిటివ్ వైబ్స్ చాలా అద్భుతంగా ఉంటాయండి. అలాంటి అంత బ్రహ్మాండమైన దీపములతో, నవరత్నాలతో కట్టినటువంటి ఆ భవనములో ఆ గోపిక కృష్ణానుభవంలో ఉందంటండి. ఆ కృష్ణానుభవంలో ఎంతలా ఉంది అంటే ఆమెను ఎవరు పిలిచినా ఆమెకి వినపడదు, ఆమెకి ఇంకా మాట్లాడదు. ఆమె అదే కృష్ణానుభవంలో, ఆ మెత్తని పడుకుంటే నిద్ర వచ్చే ఆ పరుపు మీద ఆ కృష్ణానుభవంలో ఆ గోపిక ఉందంటండి. మనం ఇక్కడ భగవద్ భక్తుల్ని కూడా ఆండాళ్ గోష్ఠి తను ఎంతో ప్రేమగా పిలుస్తుంది. అందుకని ఈ గోపిక యొక్క తల్లిని కూడా ఓ మేనత్త అని పిలుస్తుంది. పిలిచి తను కృష్ణానుభవంలో ఉంది, మౌనముగా ఉన్నది. మేము ఎంత పిలిచినా పట్టించుకోవటం లేదు, చెవిటదానిలాగే ఉంది. ఎవరో మంత్రం వేసినట్టు పలకను కూడా పలకటం లేదు. ఓ మేనత్త, అంత అలంకరించబడిన నవరత్నాలతో కూడిన ఆ మందిరం యొక్క గడియను ఒక్కసారి తీయమని చెప్పవా? ఆమె కృష్ణానుభవంలో ఉంది, మా మాటలు ఆమెకు వినిపించటం లేదు. మీరు ఒక్కసారి ఆమెని ఆ గడియ తీయమని చెప్పండి. మామాయన్ మాధవన్ వైకుంఠనెండ్రెండ్రు. మామాయన్ అంటే ఎన్నో మాయలు చేసేవాడు. మాధవన్ ఆ లక్ష్మీపతి నారాయణుడు. వైకుంఠన్ ఆ వైకుంఠనాథుడు. ఈ 3 నామాలు పిలిస్తేనే మనకి సహస్రం చేసినంత పుణ్యం వస్తుంది. ఇట్టి సహస్రనామముతో కూడిన ఆ స్వామి నామాలను కీర్తించడానికి, ఆ వ్రతం చేయడానికి మేము వెళుతున్నాము. ఓ మేనత్త, మీ కూతుర్ని ఒక్కసారి ఆ కృష్ణానుభవంలోంచి వచ్చి ఆ గడియ తీయమని మాతో పాటు ఆ వ్రతం చేయడానికి రమ్మని చెప్పండి అని ఆండాళ్ గోష్ఠి ఈ పాసురంలో చెప్తున్నారు. ఇందులో నవవిధ భక్తులు, ఆ నవవిధ భక్తుల్లో గానం, శ్రవణం, మననం ఏ విధంగా ఏ భక్తితో స్వామిని కొలిచినా కూడా స్వామి మనకి ఏ విధంగా పలుకుతారు అనేది చెప్తున్నారు. ఇంకా ఈ గోపిక అనంతమైన జ్ఞానం కలిగిన గోపిక. ఈ జ్ఞానవంతరాలు కాబట్టి ఈ గోపికకి ఆ పరమాత్మలో, ఆ పరమాత్మ అనుభవంలో అలా ఎప్పుడు ఆ స్వామి నామస్మరణలో ఉంటుందంటండి. ఆ స్వామి నామస్మరణలో ఈ గోపిక ఇలా పవళిస్తూ ఉంటే ఆండాళ్ గోష్ఠి ఆమెను నిద్రలేపుతూ ఈ పాసురాన్ని చదువుతున్నారు. ஆண்டாள் திருவடிகளே சரணம்.